వెల్కమ్ బ్యాక్ టు BCN న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీని హత్య చేసిన గాడ్సేకు గాంధీ పేరును నాశనం చేయాలని చూస్తున్న ప్రధాని మోడీకి పెద్ద తేడా లేదని PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. అన్నమయ్య జిల్లా పొంగనూరులో కలికిరిలో జరిగిన ఉపాధి హామీ పథకం పరిరక్షణ యాత్రలో ఆమె మాట్లాడుతూ మాజీ సీఎం జగన్, ప్రస్తుత సీఎం చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తయారు చేశారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేస్తే 10 ఏళ్లు రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు అధిక నిధులు రప్పిస్తామని షర్మిల చెప్పారు. మోడీ అమెరికా చేతిలో బానిసగా మారారని, అమెరికా వ్యవసాయ ఉత్పత్తులను భారతదేశం నిండా నింపేందుకు సొంకం మాఫీ చేశారని ఆరోపించారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగానే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు కేంద్రంలో. ఆ టైంలో తీసుకొచ్చిన పథకమే ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకం. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం. ఎంత అద్భుతమైన పథకం ఇది అంటే అసలు ప్రపంచంలోనే కోట్ల మంది ప్రజలకు ఉపాధినిచ్చే పథకము ఇది తప్ప ఇంకొకటి ఇలాంటిది లేనే లేదట. అలాంటి ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ కుట్ర పన్ని ఈ పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకము ఇప్పటికి 86,000 కోట్ల రూపాయలు ఖర్చవుతుందట మన కేంద్ర బడ్జెట్ లో. ఈ డబ్బులన్నీ ఉపాధి హామీ పనికి బీదవాళ్లకు ఇచ్చేస్తే బీజేపీ పార్టీకి ఏమీ లాభం లేదు, వాళ్ళ బినామీలకు ఏమీ లాభం లేదు. ఉపాధి హామీ డబ్బులు నేరుగా బీదవాళ్లకు వస్తాయి కాబట్టే వాళ్ళకి ఏ లాభము లేదు. కాబట్టే ఈ పథకానికి గండి పెడితే ఆ డబ్బులు మిగిలించుకొని వాళ్ళ బినామీలకు, వాళ్ళ నాయకులకు ఇచ్చుకోవాలనేది బీజేపీ ఆలోచన. ఇంత ఘోరంగా ఆలోచిస్తుంది అంటే అసలు మహాత్మా గాంధీ పేరున్న పథకాన్ని నాశనం చేయాలని చూస్తుంది. మహాత్మా గాంధీని ఎలా అయితే గాడ్సే అని ఒక RSS సభ్యుడు హత్య చేశాడో అలాగే మహాత్మా గాంధీ పేరున్న ఈ ఉపాధి హామీ పథకాన్ని బీజేపీ నాయకుడు మోడీ హత్య చేస్తున్నాడు. ఇద్దరికి పెద్ద తేడా లేదు. ఇద్దరు మహాత్మా గాంధీ ఆశయాలను కూలీ చేస్తున్న వాళ్లే. అందుకే చెప్తున్నా, మనందరము కలిసి ఉపాధి హామీని పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అసలు మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకానికి ఇప్పుడు బీజేపీ పార్టీ తెస్తున్న ఈ విబి గ్రామ్ అనే బీజేపీ పథకానికి చాలా తేడా ఉంది. నక్కకు నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది. ఉపాధి హామీ పథకంలో మీరు ఎవరైనా గ్రామస్తులు వెళ్లి మాకు పని కల్పించండి అంటే 15 రోజుల్లో అధికారులు మీకు పని కల్పించాలి. అవునా? అది మీ హక్కు. అది కూడా అలా 100 రోజులు అడిగే హక్కు మీకుంది. అది కూడా పని చేసిన 15 రోజుల్లోనే బిల్లులు ఇవ్వాలి అన్నది ఉపాధి హామీ చట్టం కింద ఉంది. కానీ ఈ రోజు అలా పని చేయటం లేదు, అది వేరే విషయం. కానీ చట్టం అయితే మంచిదే. 15 రోజుల్లో మీకు పేమెంట్ రావాలి అన్నది ఉపాధి హామీ చట్టం చెప్తుంటే ఇప్పుడు మోడీ గారు చెప్తున్న పథకానికి అసలు మీకు ఉపాధి అన్నది ఒక హక్కే లేకుండా పోతుంది. అసలు ఉపాధి అన్నది మీరు ధైర్యంగా అడగగలే స్థితే లేకుండా పోతుంది. నోటిఫైడ్ పద్ధతిలో ఎవరికి ఎక్కడ పని ఇవ్వాలనుకుంటే అక్కడ బీజేపీ ఇష్ట ప్రకారం ఇస్తుందట. ఇష్టం లేని వాళ్ళకి, ఇష్టం లేని రాష్ట్రాలకి, ఇష్టం లేని జిల్లాలకి, ఇష్టం లేని గ్రామాలకి బీజేపీ పార్టీ పని ఇవ్వదట. ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నాం. ఇక ఉపాధి హామీ ఎలా అవుతుంది? ఉపాధి మీ హక్కు ఎలా అవుతుంది? తెలంగాణను రక్షించుకోవాలంటే మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేయాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇన్నాళ్లు తెలంగాణలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్, BRS పార్టీలేనని, ఏపీలో విమానాశ్రయాలు ఉన్నాయి కానీ తెలంగాణలో ఎందుకు లేవని ప్రశ్నించారు. 10 ఏళ్లు అధికారంలో ఉన్న BRS పార్టీ ఏం చేసిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ బంగారు బౌత్ అయిందని విమర్శించారు. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా తెలంగాణ నుండే డబ్బులు వెళుతున్నాయని ఆరోపించారు. పేద ప్రజల యొక్క ఆరోగ్యాన్ని, పేద ప్రజల యొక్క మరి రోజు ఏ రకంగా వాళ్ళ యొక్క జేబును చిల్లి చేసేటువంటి పార్టీ ఈ 2 పార్టీలకు ఎంతసేపు తమ పార్టీ, తమ కుటుంబం గురించి ఆలోచన చేసేటువంటి పార్టీ. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలనే పూర్తిగా వైఫల్యించింది. ఈ తెలంగాణ బాగుపడాలంటే, ఈ తెలంగాణకు సంబంధించి అభివృద్ధి జరగాలంటే, మున్సిపాలిటీలో మేలు జరగాలంటే, బడుగు బలైన వర్గాలకు న్యాయం రావాలంటే అది BRS తో గాని, KCR తో గాని, రేవంత్ రెడ్డితో కాదు, అది నరేంద్ర మోడీ గారితో సాధ్యం. భారతీయ జనతా పార్టీతో సాధ్యం. గత పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 17 సీట్లు ఉంటే భారతీయ జనతా పార్టీ 8 సీట్లలో గెలిచింది. BRS పార్టీ తెలంగాణలో 1 సీటు కూడా గెలవని. సారు కారు మరి 16 అన్నారు. ఎందుకంటే 1 సీట్ ఎమ్మెల్యేకి ఇచ్చినాడు. ముందే ఏమన్నాడైనా సారు కారు 16, కానీ సారు పోయింది, కారు పోయింది, 16 పోయినాయి. BRS పార్టీకి పెద్ద 0. 1 సీటు గెలవలే.
ఎక్కడున్నప్పుడు సారు మన పక్కన ఫామ్ హౌస్ లో పర్మనెంట్ గా ఉన్నాడు. ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇక్కడ ఉండేటోడు, అప్పుడప్పుడు కనిపించడు. ఇప్పుడు ముఖ్యమంత్రి పోయిన తర్వాత పర్మనెంట్ గా ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. టీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది. వాళ్ళు దోచుకున్నటువంటి డబ్బుల పంచాయతీతో కేసీఆర్ కుటుంబం రోడ్డున పడ్డారు. కేసీఆర్ గాని టీఆర్ఎస్ పార్టీ గాని సారు గాని కారు గాని తెలంగాణలో అయిపోయింది. ఎంపీ ఎలక్షన్ అయిపోయింది, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అయిపోయింది. అందుకే మిమ్మల్ని కోరుతా ఉన్నాను, ఈరోజు తెలంగాణకు ఏకైక ప్రత్యామ్నాయం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారతీయ జనతా పార్టీ. ఈ మున్సిపాలిటీలో కూడా అది బీఆర్ఎస్ గెలిచినా కాంగ్రెస్ గెలిచినా అభ్యర్థులను గెలిపించండి, కమలం గుర్తు మీద ఓటు వేయండి. తెలంగాణ దుబ్బాక మున్సిపాలిటీ ఏ రకంగా అభివృద్ధి చేయాలో అది భారతీయ జనతా పార్టీ బాధ్యత. నరేంద్ర మోడీ గారి సహకారం. కేసీఆర్ మరో 2 ఏళ్లలో మరోసారి ముఖ్యమంత్రి అవుతారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక మిగిలిన అభివృద్ధి పనులు పూర్తి చేసుకుందామన్నారు. కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు ఏమి చేయరని విమర్శించారు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు మాట్లాడుతూ మనల్ని బాగా చూసుకునే వారికే ఈ మున్సిపల్ ఎన్నికల్లో ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఒకప్పుడు పందులతో ఉన్న గజ్వేల్ ఆసుపత్రి కేసీఆర్ వచ్చాక ఎలా అయిందో అందరూ గుర్తుంచుకోవాలన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఎన్నో హామీలు ఇచ్చింది కానీ వాటిని అమలు చేయలేదని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి ఇవ్వలేదు కానీ బంగారం ధర మాత్రం భారీగా పెంచిందన్నారు. ఇవాళ ఈ 2వ వార్డులో మా అభ్యర్థి గోలి మమతా సంతోష్ చెల్లెమ్మ పోటీ చేస్తా ఉంది. అదే విధంగా కాముని మురళి గారు 3వ వార్డులో వారు పోటీ చేస్తా ఉన్నారు. అదే విధంగా మరి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న మన గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పెద్దలు మిత్రులు ప్రతాప్ రెడ్డి గారు, మన ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శర్మ గారు, అదే విధంగా విరాసత్ అలీ గారు, నరేష్ గౌడ్ గారు, మా మాజీ కౌన్సిలర్లు బాలమణి శ్రీనివాస్ రెడ్డి గారు, అల్వాల్ బాలేష్ గారు, ఆర్కే శ్రీనివాస్ గారు, భాగ్యలక్ష్మి దుర్గా ప్రసాద్ గారు, నరేష్ గౌడ్ గారు, కాసిం గారు, విష్ణు, సిరాజ్, షాదుల్లా, ఖాజా పాషా, బయ్యారం కృష్ణ, జహంగీర్, శ్రీవర్ధన్ రెడ్డి, నరేష్, వెంకట్రాములు, रशीदा बेगम, हमारे तिरुपति गारू, वड्डे एल्लయ్య गारू, हमारे तंजीम के सदर मेरा खास दोस्त यूसुफ भाई అండ్ మీ అందరికీ పేరు పేరున నమస్కారం. సరే, ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో మీరందరూ కూడా నాకు అర్థమైంది కారు కేస్తారు గెలిపిస్తారని. కానీ ఈరోజు జరుగుతున్నది ఏందో కూడా మీరు కూడా కనిపెట్టాలి. గజ్వేల్లో మోసపోలే మనం అందరం నియత్గా కారుకు కేసీఆర్ కే వేసినాం. వాస్తవానికి కొంత అర్ధిక్ ఏమైందంటే ఈ రేవంత్ రెడ్డి దొంగ మాటలు జూటా మాటలు నమ్మి కొంతమంది వాళ్ళకు ఓటేస్తే ఇలా 2.5 సంవత్సరాల్లో రాష్ట్రం అంతా ఆగమాగం అయిపోయింది. ఇలా ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలతోని మీరు కూడా నిరాదీక్ష పట్టిండ్రు తెలంగాణ కోసం. మీరందరూ కూడా ర్యాలీలు చేసిండ్రు తెలంగాణ కావాలని. మన కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసిండు. ఎంతో మంది త్యాగాలు చేస్తే తెచ్చుకున్న తెలంగాణ ఈ స్వరాష్ట్రం. కానీ 2.5 ఏళ్ల రేవంత్ పాలనలో ఈ స్వరాష్ట్రం సర్వనాశనం అయితా ఉంటే బాధ అయితా ఉంది. ఏదన్నా ఒక్కటన్నా మంచి పని జరిగిందా మీరు 2.5 ఏళ్లలో చెప్పండి. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఇదే గజ్వేల్లో మీకు మంచినీళ్లు 3 రోజులకు 4 రోజులకు ఒకసారి వచ్చు. గతంలో కేసీఆర్ సార్ వచ్చినాక రోజు నల్ల నీళ్ళు స్టార్ట్ చేసిండా లేదా? ఇదే థర్డ్ వార్డులో పెద్ద వాటర్ ట్యాంక్ కట్టలేదు. ఇక్కడ ట్యాంక్ కట్టేమా లేదా? ఇక్కడ ట్యాంక్ కట్టి రోజు మంచినీళ్ళకి వచ్చినట్టు జరిగిందా? వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాయలసీమకు ఎవరి హయాంలో ఏం చేశారన్న దానిపై అసెంబ్లీకి వచ్చి చర్చించే ధైర్యం ఉందా? జగన్కు మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సవాల్. సిట్ రిపోర్ట్లో ఏమీ లేకపోయినా రాజకీయం కోసం వైసీపీపై మూకుమ్మడిగా విష ప్రచారానికి దిగారు. కూటమి సర్కార్పై ధ్వజమెత్తిన మాజీ మంత్రి పేర్ని నాని. జగన్ చంద్రబాబు కలిసి రాష్ట్రాన్ని 11 లక్షల కోట్ల అప్పుల కుప్పగా తయారు చేశారు. విమర్శలు గుప్పించిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.
తెలంగాణను రక్షించుకోవాలంటే బీజేపీకి ఓటు వేయాలి. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.